హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే నేను అకౌంట్ యాక్టివిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, అకౌంట్ యాక్టివిటీ ఏం లేదు, మనకు యూట్యూబ్లో ఉంటుంది కదా, స్మాల్ అంటే మన ఈమెయిల్ అండ్ అలాగే మన ఛానల్ నేమ్ అనేది కనబడుతుంది. కింద కొన్ని యువర్ ఛానల్ అని, సెట్టింగ్స్ అని, హెల్ప్ డెస్క్ అండ్ సమ్ ఐటమ్స్ అయితే కనబడతాయి. అందులో దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి జస్ట్ ఈరోజు యూఐ చెప్తాను అండ్ అలాగే డేటాను రిట్రీవ్ చేసి దీంట్లో చూపిస్తాను. గైస్, నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఛానల్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసుకుంటాం కదా, అది ఎలా క్రియేట్ చేసుకోవడం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో జస్ట్ అకౌంట్ యాక్టివిటీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు దానికంటే ముందు ఏం చేస్తారంటే ఒక రిప్లై ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసుకోండి. గైస్, మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. స్కిప్ చేస్తే ఏంటంటే మధ్య డౌట్స్ అనేవి వస్తాయి, లాస్ట్ వరకు చూస్తే ఎటువంటి డౌట్స్ అనేవి ఉండవు. ఫస్ట్ ఏంటంటే ఒక రిప్లై ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. రిప్లై ఎఫెక్ట్ అంటే ఏం లేదు, మీరు డ్రాబుల్ ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వగా ఇక్కడ న్యూ అని వస్తుంది, ఇక్కడ డ్రాబుల్ రీసోర్స్ ఫైల్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఏదో ఒక నేమ్ ఇచ్చుకొని, ఆల్రెడీ పైన ఇక్కడ నేమ్ ఇచ్చే కదా రిప్లై ఎఫెక్ట్ అని, అలా మీరు రిప్లై ఎఫెక్ట్ని ఇచ్చుకోండి. ఇక్కడ రూట్ ఎలిమెంట్ దగ్గర మీరు ఏం చేస్తారంటే రిప్లై అనివ్వండి. అండ్ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఇలా ఈ విధంగా క్రియేట్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే రేడియస్ కూడా వాళ్ళది ఇస్తారు. మీరు జస్ట్ ఏం లేదు, ఒక కలర్ ఒకటి తీసుకోండి. ఇక్కడ కలర్ కనబడుతుంది, కలర్ తీసుకుని నేను డార్కర్ గ్రే తీసుకున్నాను. అలాగే ఐటమ్ అని తీసుకోండి. ఐటమ్లో షేప్ ఉంటుంది, మనకి ఏ షేప్ కలర్ తీసుకుంటే ఇక్కడ ఆ షేప్ వచ్చేస్తుంది. అండ్ విజిబుల్ ఇది ట్రూ తీసుకోండి, ఎందుకంటే మనకు కనబడాలి కాబట్టి విజిబుల్ ట్రూ తీసుకోండి. అండ్ అలాగే సాలిడ్ కలర్, మీకు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది, అయితే వైట్ కలర్ తీసుకోండి. అండ్ ఇప్పుడు మనం అకౌంట్ యాక్టివిటీ కావాలి, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఒక యాక్టివిటీ తీసుకుందాం. యాక్టివిటీ తీసుకుందాం, ఇక్కడ ఎంటీ యాక్టివిటీ, ఇక్కడ నేమ్ ఏమో అకౌంట్ యాక్టివిటీ నేమ్ ఉంటుంది, అకౌంట్ యాక్టివిటీ. ఇక్కడ ఫినిష్ మీద క్లిక్ చేయండి, మనకి ఏదైతే జనరేట్ అవుతుంది. అండ్ మనకి ఎక్కడైతే అకౌంట్ క్రియేట్ అయిపోయింది, ఫస్ట్ అయితే ఇక్కడ XMLలోకి వచ్చేయండి. ఇక్కడ XMLలో ఈ కన్స్ట్రెయిన్ లేఅవుట్ తీసేసి రిలేటివ్ లేఅవుట్ అయితే ఇచ్చేయండి. అండ్ ఈ రిలేటివ్ లేఅవుట్లో మనం అయితే డిజైన్ అనేది చేస్తాం. ఫస్ట్ ఏంటంటే ఒక టూల్ బార్ తీసుకుందాం. టైటిల్ ఏమో అకౌంట్ అని ఇచ్చండి, నేను సరిపోతుంది. ఒక రిలేటివ్ లేఅవుట్ తీసుకోండి, ఒక టూల్ బార్ కింద తీసుకోండి. అండ్ ఇప్పుడు ఈ టూల్ బార్లో మనం అయితే ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. ఒకటి సర్కిల్ ఇమేజ్ వ్యూ, అంటే యూజర్ ప్రొఫైల్ చూపించడానికి. అండ్ సర్కిల్ ఇమేజ్ వ్యూ ఇది 40 dB తీసుకుని సోర్స్ కౌంట్. మీరు దీనికన్నా మంచి ఇమేజ్ కూడా సెట్ చేసుకోవచ్చు, నేనైతే నార్మల్గా సెట్ చేసుకున్నాను. ఐడియా యూజర్ ప్రొఫైల్ ఇమేజ్, ఇక్కడ CYB బార్డర్ విడ్త్ అని ఉంటుంది 0.5. అండ్ అలాగే CYB అంటే సర్కిల్ ఇమేజ్ అని అర్థం. బార్డర్ కలర్ నేనైతే వైట్ తీసుకున్నా, దాంట్లో కలిసిపోతుంది కాబట్టి. అండ్ అలాగే టెక్స్ట్ వ్యూ, ఇక్కడ మ్యాచ్ పేరెంట్ వ్రాప్ కంటెంట్ తీసుకోండి. టెక్స్ట్ ఏంటంటే యూజర్ నేమ్ ఆర్ ఛానల్ నేమ్. ఫస్ట్ యూజర్ నేమ్ ఉంటుంది కాబట్టి మనం యూజర్ నేమ్ తీసుకుందాం. టెక్స్ట్ సైజు 18. టు ఎండ్ ఆఫ్ ఏంటంటే మనకి ప్రొఫైల్ ఇమేజ్కి అవతల ఉండాలి కాబట్టి ఇది. టెక్స్ట్ కలర్ #212121 తీసుకోండి. మార్జిన్ స్టార్ట్ ఒకటి తీసుకోండి, ఇది 10 dB. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ఉంది, నేను ఆల్రెడీ ఫాంట్స్ అయితే ఇన్బిల్డ్ చేసుకున్నాను. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియో చెప్తాను, లేదంటే మీరు డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకొని గూగుల్ నుంచి డైరెక్ట్గా దీనిలో దిగితే మీరు తీసుకోవచ్చు ఈజీగా ఫాంట్స్ని. ఆ ఫాంట్స్ కూడా OTF ఫార్మాట్లో ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ నోవా బోల్డ్. అండ్ మీకు కనబడుతుంది కానీ నేను అయితే జూమ్ చేస్తాను. అండ్ మనకి ఐడి తీసేసుకుందాం. ఇక్కడ యూజర్ ఆర్ ఛానల్ నేమ్, ఇక్కడ యూజర్ నేమ్ అవ్వచ్చు, ఛానల్ నేమ్ అవ్వచ్చు, అది కాబట్టి తీసుకున్నాను. అలాగే ఇంకో టెక్స్ట్ వ్యూ, ఇది వ్రాప్ కంటెంట్. ఇదేంటంటే ఈమెయిల్. టెక్స్ట్ కలర్ ఏంటంటే ఆండ్రాయిడ్ డార్కర్ గ్రే. బిలో ఇది యూజర్ ఛానల్ నేమ్ కింద ఉంటుంది. అండ్ టు ఎండ్ ఆఫ్ సేమ్ యూజర్ ప్రొఫైల్ ఇమేజ్. అండ్ మార్జిన్ స్టార్ట్ 10 dB. అండ్ సరిపోయింది. ఇక్కడ ఇది ఫాంట్ ఫ్యామిలీ,
నోవా రెగ్యులర్, టెక్స్ట్ సైజ్ 14 అండ్ ఓకే గైస్. ఇక్కడ డార్కర్గా కాకుండా సెకండరీ టెక్స్ట్ అని ఒకటి తీసుకున్నాను. కావాలి సెకండరీ టెక్స్ట్, ఇదైతే కొంచెం బాగానే ఉంటుంది. ఇక్కడ ఐడి, ఈమెయిల్. ఓకే గైస్, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక వ్యూని తీసుకుందాం. దానికన్నా ముందు ఈ రిలేటివ్ లేఅవుట్కి ఒక ఐడి ఇచ్చండి. రిలేటివ్ లేఅవుట్ ఒక వ్యూ తీసుకొని దానికి బ్యాక్, అండ్ ఆ వ్యూ ఎందుకంటే మనకి వ్యూ చూపిస్తాను చూడండి. 0.5 dp బ్యాక్గ్రౌండ్ డార్కర్ గ్రే, బిలో రిలేటివ్ లేఅవుట్, మార్జిన్ టాప్ అండ్ మీరు కనబడుతుంది కదా, దానికోసం తీసుకున్నాను. డిజైనింగ్కి బాగుంటుంది కాబట్టి వ్యూ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఒక లీనియర్ లేఅవుట్ తీసుకుందాం. లీనియర్ లేఅవుట్ తీసుకుందాం. మీరు ఏంటంటే ఫస్ట్ లైబ్రరీలోకి రండి. మనం ఆల్రెడీ ఒక లైబ్రరీ క్రియేట్ చేసాం కదా, ఆ లైబ్రరీలో రండి. ఈ లైబ్రరీలో ఏవైతే మనకు ఐటమ్స్ అయితే ఉన్నాయో సేమ్ ఈ ఐటమ్స్ని మనం ఇప్పుడు తీసుకుంటాం. దానికోసం సేమ్ ఈ లీనియర్ లేఅవుట్నే తీసుకోండి. కాపీ మనకి ఈజీగా ఉంటుంది. అంటే డిజైన్ ఇలాగ ఉండేటట్టు తీసుకుందాం, సేమ్ ఐటమ్స్ అయితే కాదు. ఇక్కడ బిలో హెడర్ ఉంది కదా, దీని బదులు వ్యూ అని ఇవ్వండి. వ్యూ కిందకి అయితే వస్తుంది. అండ్ మార్జిన్ టాప్ 8 dp ఇవ్వండి. అండ్ ఇందులో మనం ఐటమ్స్ అయితే పెట్టాలి. ఫస్ట్ వీటిని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసేయండి ఒకసారి. ఈ 3 ఐటమ్స్ మనకు మొత్తం 3 ఉంటాయి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 3 పెడతాను ముందు. ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ మనకి ఇక్కడ కనబడుతున్నాయిగా ఇవి. అండ్ వీటి ప్లేస్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ యువర్ ఛానల్. ఇక్కడ సేమ్ ఈ ఐకాన్స్ కూడా నేను అయితే ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. అండ్ అలాగే ఇక్కడ డ్రాబుల్ టింట్ వచ్చేటికి. అండ్ ఇక్కడ హ్యాష్ట్యాగ్ 2020 అంతే. ఇది డ్రాబుల్ టింట్. ఇక్కడ ఆండ్రాయిడ్ కాదు, యాప్ తీసుకోండి. సేమ్ ఇక్కడ కూడా యువర్ వీడియోస్ కాదు, సెట్టింగ్స్. అండ్ ఇక్కడ సెట్టింగ్స్, డ్రాబుల్ టింట్ 2020. అండ్ ఇక్కడ యాప్ సేమ్ కూడా ఫైనల్గా ఇక్కడ హెల్ప్. ఇక్కడ ఎండ్ మీరు ఈ ఎండ్ యూజ్ చేసి అవ్వదు. ఇక్కడ AMD యూజ్ చేసి, సారీ ఇక్కడ యాంప్ యూజ్ చేయాలి, అప్పుడే ఎండ్ వస్తుంది. ఇది HTML గురించి తెలిసినో తెలిసింది. ఫీడ్బ్యాక్. ఓకే గైస్, ఇదైతే మనకు కంప్లీట్ అయింది. దీని ప్లేస్ మనం ఏంటంటే హెల్ప్. అండ్ ఫైనల్గా ఇక్కడ డ్రాబుల్ టింట్ #202020 అండ్ ఇక్కడ హెల్ప్ యాప్. ఓకే గైస్, ఇదైతే మనకి కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఉంటుంది. అండ్ మీరైతే రిప్లై ఎఫెక్ట్ తీసుకోమన్నాను కదా, ఫస్ట్లోనే చెప్పాను. ఆ రిప్లై ఎఫెక్ట్ ఎక్కడ యూజ్ చేద్దాం, ఇక్కడ యూజ్ చేద్దాం. ఇక్కడ రిప్లై ఎఫెక్ట్ ఇది 3 ఆటలకి యూజ్ చేయండి. ఓకే గైస్, ఇప్పుడు 3 ఆటలకి అయితే అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మనం అయితే ఫస్ట్ డేటాని రిట్రీవ్ చేసి చూపిద్దాం. ఫస్ట్ అయితే మన దగ్గర ఏమన్నా కాంపోనెంట్స్ని తీసుకోండి. గైస్, ఈ వీడియో లెంగ్త్గానే ఉంటుంది, బట్ మీరైతే అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది కూడా ఒక మంచి కాన్సెప్టే. ఫస్ట్ టెక్స్ట్ యువర్ ఛానల్, అలాగే టెక్స్ట్ సెట్టింగ్స్, అలాగే టెక్స్ట్ అండ్ ఫైనల్గా హెల్ప్. దానికన్నా ముందు టూల్ బార్, అలాగే సర్కిల్ ఇమేజ్ వ్యూ, యూజర్ ప్రొఫైల్ ఇమేజ్, టెక్స్ట్ వ్యూ. టెక్స్ట్ వ్యూ ఏంటంటే ఇక్కడ నేనైతే నార్మల్గా యూజర్ నేమ్ తీసుకున్నాను, అలాగే ఈమెయిల్.
అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఫైర్ బేస్ సంబంధించి తీసుకుందాం. ఫైర్ బేస్ అథెంటికేషన్, అలాగే ఫైర్ బేస్ యూజర్ డేటాబేస్ రిఫరెన్స్. వీటిని అయితే ఫస్ట్ ఫినిష్లో ఏం చేద్దాం. ఫస్ట్ టూల్ బార్ చేసుకుందాం, ఈజీగా ఉంటుంది. గైస్ మనకి ఇనిషియలైజేషన్ తెలిసిందే కదా, అయితే స్కిప్ చేస్తాను ఇక్కడ వరకు. ఓకే గైస్, నేనైతే కంప్లీట్ చేశాను. అండ్ మీరు ఇక్కడ చూడండి టూల్ బార్ తీసుకున్నాను. అండ్ అలాగే గెట్ సపోర్టెడ్ టు యాక్షన్ బార్, సెట్ డిస్ప్లే ఓమే సబ్ తీసుకున్నాను. అండ్ ఫినిష్ దాని మీద క్లిక్ చేసినప్పుడు అండ్ దీన్ని కూడా కంప్లీట్. ఫస్ట్ అయితే దీన్ని మొత్తాన్ని కట్ చేయండి. ఒక మెథడ్ తీసుకుందాం, అప్పుడైతే మనకి నీట్గా కనిపిస్తుంది. ఈ మెథడ్లో పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఈ మెథడ్ ఏదైతే ఉందో అది తీసుకోండి. ఓకే గైస్, ఇప్పుడు ఏంటంటే మనం ఫైర్ బేస్కి సంబంధించి చేద్దాం. ఫైర్ బేస్కి సంబంధించింది ఫైర్ బేస్ అథెంటికేషన్, అలాగే యూజర్ అథెంటికేషన్, గెట్ కరెంట్ యూజర్, అలాగే రిఫరెన్స్, ఫైర్ బేస్ డేటాబేస్, గెట్ ఇన్స్టెన్స్, గెట్ రిఫరెన్స్ అండ్ చైల్డ్ తర్వాత తీసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనం డేటాని తీసుకుందాం. ఫస్ట్ గెట్ డేటా, ఈ మెథడ్ తీసుకొని క్రియేట్ మెథడ్. అండ్ ఇప్పుడు దీంట్లో మనం డేటా అనేది తీసుకుందాం. అండ్ రెఫరెన్స్ డాట్ చైల్డ్, ఇక్కడ యూజర్స్ డాట్ చైల్డ్ యూజర్ గెట్ యూఐడి, యాడ్ లిజనర్ న్యూ వాల్యూ. యాడ్ లిజనర్ సింగిల్ వాల్యూ అంటే ఒక్కసారి మనం ఈవెంట్ ఏదైతే చేస్తామో దానికోసం, యాడ్ వాల్యూ అంటే మల్టిపుల్ టైమ్స్ కోసం. గుర్తుపెట్టుకోండి, ఏదైనా తీసుకోవచ్చు మనం. దీని ప్రస్తుతానికి మాత్రం మనం ఏదైనా తీసుకోవచ్చు, వేరే దానికి ఒక్కొక్కరు తీసుకోవాలి. స్నాప్షాట్ ఎగ్జిస్ట్ అయితే కనుక మనం ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. స్ట్రింగ్ ఏంటంటే నేమ్ అండ్ స్నాప్షాట్ డాట్ చైల్డ్ యూజర్ నేమ్ గెట్ వాల్యూ. ఇది సింపుల్ మెథడ్, ఏంటంటే మన యూజర్ డేటాని తీసుకోవడానికి అంటే రిట్రీవ్ చేసుకోవడానికి ఫైర్ బేస్ నుంచి. స్నాప్షాట్ ది ఈమెయిల్ గెట్ వాల్యూ టు స్ట్రింగ్. అండ్ ఫైనల్గా ప్రొఫైల్ కాబట్టి పీ తీసుకుంటున్నాను. స్నాప్షాట్ డాట్ చైల్డ్ గెట్ వాల్యూ టు స్ట్రింగ్. అండ్ ఇప్పుడు యూజర్ నేమ్ సెట్ టెక్స్ట్, అండ్ అలాగే ఈమెయిల్ సెట్ టెక్స్ట్ ఈ. అండ్ ఇక్కడ ట్రై క్యాచ్ మెథడ్ అని యూజ్ చేసుకోండి. ట్రై బికాస్ గెట్ లోడ్, ప్రొఫైల్ని లోడ్ చేస్తున్నాం. అండ్ అలాగే ఇక్కడ ఒక ప్లేస్ హోల్డర్ తీసుకోండి. ఆర్ డాట్ డ్రాప్ డాట్ అకౌంట్ ఇంటూ, అండ్ ఇక్కడ క్యాచ్, ఇది ఒక ఎక్సెప్షన్. అంటే ఏమైనా ఎర్రర్స్ వస్తే ఎక్సెప్షన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్సెప్షన్ తీసుకోండి. ప్రింట్ ఎక్సెప్షన్ ప్రింట్ స్టాక్ ట్రేస్ ఉంటుంది తీసుకోండి. అండ్ మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒక టోస్ట్ మెసేజ్ని తీసుకోండి. అండ్ మనకి అకౌంట్ యాక్టివిటీ ఇక్కడ మెయిన్ యాక్టివిటీ రండి. మెయిన్ యాక్టివిటీ దగ్గర ఏం రాసామంటే మనం ఇక్కడ యూజర్ నల్ అయితే, నాట్ నల్ అయితే యూజర్ ఆల్రెడీ సైన్ ఉన్నాడు. దీని ప్లేస్లో మీరు ఏం చేస్తుంటే స్టార్ట్ యాక్టివిటీ అంటుంది. న్యూ ఇంటెంట్, ఇక్కడ మెయిన్ యాక్టివిటీ నుంచి మనమైతే దిస్ అకౌంట్ యాక్టివిటీ డాట్ క్లాస్. అండ్ ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం. ఓకే గైస్, మన యాప్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోయింది అండ్ రన్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే మన అకౌంట్ అయితే కనబడుతుంది. దీని మీద క్లిక్ చేస్తాను చూడండి. అండ్ మన అకౌంట్కి సంబంధించింది మై నేమ్ ఇస్ ఎనీథింగ్. అండ్ అలాగే ఇక్కడ మన ఈమెయిల్ కనబడుతుంది. అండ్ ఈ విధంగా మన అకౌంట్ యాక్టివిటీని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఎవరి ఛానల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఒకవేళ ఛానల్ ఉంటే మాత్రం డైరెక్ట్గా మన మైన్ డాష్బోర్డ్కి తీసుకెళ్తండి. ఒకవేళ ఛానల్ లేకపోతే కొత్త ఛానల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే వీడియో గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను గైస్. ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.